సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నల్గొండ చివరిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రముఖ తెలుగు సినీ నటుడు రఘుబాబు కారు ఢీకొని ఓ బీఆర్ఎస్ నేత దుర్మరణం చెందాడు. అద్దంకి నార్కట్పల్లి హైవేపై దుప్పలపల్లి రోడ్డులో ఉన్న దత్తసాయి వెంచర్ కు బైక్ పై వెళ్తున్న బీఆర్ఎస్ నల్గొండ టౌన్ ప్రధాన కార్యదర్శి సంధినేని జనార్దన్ రావును ఆయన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన జనార్దన్ రావు అక్కడికక్కడే మృతి చెందారు. బండి కూడా పక్కకు జరగలేదు. డివైడర్ కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డివైడర్ కూడా లేదు. ఏం తప్పలేదు కానీ కొంచెం టెన్షన్ పడకండి సార్. బుధవారం సాయంత్రం రఘుబాబు BMW కారులో హైదరాబాద్ నుంచి నెల్లూరు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ ను కారు సుమారు 50 మీటర్లు ఈడ్చుకెళ్లినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ప్రమాద సమయంలో డ్రైవర్ పక్క సీట్లో రఘుబాబు ఉన్నారు. ఘటన తర్వాత ఆయన ఒక్కసారిగా హడలిపోయారు. ప్రమాదం అనంతరం రఘుబాబుతో స్థానికులు మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. బైక్ పై వచ్చిన వ్యక్తి ఎటువైపు నుంచి వచ్చాడు, ఎలా ప్రమాదం జరిగింది అని రఘుబాబు వారితో మాట్లాడటం వీడియోలో కనిపిస్తోంది. మృతుని భార్య నాగమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రఘుబాబును డ్రైవర్ అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తర్వాత సొంత పూచికత్తుపై రఘుబాబును విడుదల చేశారు. బండి కూడా పక్కకు జరగలేదు. కరెక్ట్ రూట్ ఉంది. డివైడర్ కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డివైడర్ కూడా లేదు. డివైడర్ కూడా లేదు పక్క మాట. ఏం తప్పలేదు కానీ కొంచెం టెన్షన్ పడకండి సార్. మృతుడు జనార్దన్ రావు స్వస్థలం నకరేకల్ మండలంలోని మంగళపల్లి గ్రామం. జనార్దన్ రావుకు భార్య, కుమార్తె, కుమారుడున్నారు. జనార్దన్ రావు తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో చురుకైన నేతగా కొనసాగారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో బీఆర్ఎస్ లో చేరారు. గత మున్సిపల్ ఎన్నికల్లో శ్రీనగర్ కాలనీ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ప్రస్తుతం నల్గొండ పట్టణ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. కాగా జనార్దన్ రావు మృతి పట్ల మాజీ మంత్రి గుంటగండ్ల జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, బీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు. బండి కూడా పక్కకు జరగలేదు. డివైడర్ కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డివైడర్ కూడా లేదు. ఏం తప్పలేదు కానీ కొంచెం టెన్షన్ పడకండి సార్.